బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడవుల కిల్లా నుండి ఎన్నికల శంఖారావం పూరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ కి వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊటూరు బస్టాండ్ మైదానంలో ముందుగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కంది శ్రీనివాస్ రెడ్డికి మద్దతు నిర్వహించే సభలోనూ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక విజయబేరి మోగించి పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఆ పనులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెడ్మ బొజ్జు, కంది శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు. క్యాడర్ కు తగిన సూచనలు చేశారు. దాదాపు ఈ రెండు సభల్లో ఒక్కో సభకు 30,000 వరకు జన సమీకరణ చేపట్టి సభను విజయవంతం చేసేలా పార్టీ క్యాడర్ అంతా కృషి చేస్తోంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నేడు రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో ఆయన బర్త్డే వేడుకలను సైతం సభా వేదికపై ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి అటు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు రానుండటంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు నామినేషన్లు వేస్తున్న సందర్భంగానూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఉట్నూర్, ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడవుల కిల్లా నుండే ఎన్నికల శంఖారావం పూరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ కి వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊటూరు బస్టాండ్ మైదానంలో ముందుగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కంది శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలోనూ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక విజయబేరి మోగించి పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఆ పనులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెడ్మ బొజ్జు, కంది శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు. క్యాడర్ కు తగిన సూచనలు చేశారు. దాదాపు ఈ రెండు సభల్లో ఒక్కో సభకు 30,000 వరకు జన సమీకరణ చేపట్టి సభను విజయవంతం చేసేలా పార్టీ క్యాడర్ అంతా కృషి చేస్తోంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నేడు రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో ఆయన బర్త్డే వేడుకలను సైతం సభా వేదికపై ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి అటు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు రానుండడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు నామినేషన్లు వేస్తున్న సందర్భంగానూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఉట్నూర్, ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 8వ తారీఖు నాడు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి విజయభేరి సభకి వస్తున్నాడు. వారికి మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. డైట్ మైదానంలో రేపు వేలాది మందితో అద్భుతమైనటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ పట్టణం నుంచి, గ్రామాల నుంచి, జైనత్ మండలం నుంచి, బేల మండలం నుంచి, ఆదిలాబాద్ రూరల్ మండలం, మావల మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని, నన్ను ఆశీర్వదించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలపై, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజన్పై, ఆదిలాబాద్ ప్రజలకి రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప సానుభూతిపరుడు. ఇక్కడ ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం. వారు రేపు ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ అభివృద్ధి మీద కూడా వాళ్ళు మార్గనిర్దేశనం చేస్తారు. కాబట్టి వేలాదిగా తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, శ్రేణుల్ని, ప్రజల్ని అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా. ఇంకొక 20 రోజులు ఇట్లాగే మనం కంటిన్యూ చేద్దాం. ఇట్లాగే అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిద్దాం. దెబ్బకు
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దెబ్బకు జోగు రామన్న డిపాజిట్ గల్లంతు కావాలా, 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారు. అందరికీ కూడా రేపు డైట్ మైదానానికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని పేరు పేరున నమస్కరిస్తున్నా. రేపే నా నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. వేలాదిగా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా